విశాఖ తీరం జనసంద్రమైంది. మహాశివరాత్రి నేపథ్యంలో బుధవారం రాత్రి జాగరణ చేసిన భక్తులు గురువారం తెల్లవారుజాము నుంచే సముద్రంలో పుణ్యస్నానాలు చేశారు. సాగర తీరం జనారణ్యంగా మారింది. శివనామస్మరణతో మారుమోగిపోయింది. ఆర్కే బీచ్ సహా జోడుగుళ్లపాలెం, సాగర్ నగర్, రిషికొండ, భీమిలి, యారాడ తదితర తీర ప్రాంతాల్లో వేలాది మంది భక్తులు స్నానమాచరించారు. కొంతమంది పితృదేవతలకు తర్పణాలర్పించారు. సూర్యదేవునికి మొక్కులు చెల్లించారు. పిల్లాపాపలతో కుటుంబాలన్నీ బీచ్కు వచ్చి కలియ తిరుగుతూ స్నానమాచరించారు. పిల్లలు ఇసుక తిన్నెలపై ఆటలాడుతూ ఆలయాల నమూనాలు చేస్తూ పూజలు నిర్వహించారు. అదే ప్రాంతంలో డాక్టర్ టిఎస్ఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో మహాకుంభాభిషేకం నిర్వహించడంతో భక్తులు పోటెత్తారు. రాత్రంతా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో భక్తులు క్యూ కట్టారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పోలీసులు పహారా కాశారు. వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. బీచ్లో మునిగి ప్రమాదాలకి గురి కాకుండా ఉండేలా సముద్ర తీరంలో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. పలుచోట్ల స్థానిక పోలీసు, జీవీఎంసీ అధికారులు, సిబ్బంది సేవలందించారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అనుక్షణం అప్రమత్తం చేశారు. నదీ స్నానాల సమయంలో హెచ్చరిస్తూ వచ్చారు. పనిలో పనిగా తీర ప్రాంతంలో పేరుకుపోయిన చెత్త చెదారాల్ని శుభ్రం చేయించారు. ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు కనిపించడంతో పారిశుద్ధ్య కార్మికుల సహాయంతో రోడ్డు మళ్లీ తళతళలాడేలా చేయగలిగారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని ఇతర తీర ప్రాంతాలు సైతం ఇదే ఆధ్యాత్మికత సంతరించుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పుణ్యస్నానాలు ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.